కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోస్ట్ దుమారం రేపుతోంది. ఆర్ఎస్ఎస్ సంస్థను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో దిగ్విజయ్ సింగ్ ఇటీవలే ఒక పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ వ్యాఖ్యలపై అనేక మంది కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాగా ఈ మొత్తం ఎపిసోడ్లో దిగ్విజయ్ సింగ్ కు శశి థరూర్ అండగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలనే సదుద్దేశంతోనే దిగ్విజయ్ పోస్టు పెట్టినట్లు శశి థరూర్ వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ సంస్థలపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఇటీవల పెట్టిన పోస్టు వివాదంగా మారింది. దిగ్విజయ్ పోస్టు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల నరేంద్ర మోదీకి సంబంధించిన పాత ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా సదరు ఫోటోలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చొని ఉంటే నరేంద్ర మోదీ కింద నేలపై కూర్చొని ఉంటారు. కాగా నేలపై కూర్చొని ఉన్న నరేంద్ర మోదీ కాలక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి అలాగే ఆ తర్వాత దేశ ప్రధాని అయ్యారని దిగ్విజయ్ సింగ్ కొనియాడారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ పై దిగ్విజయ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. నేలపై కూర్చున్న నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయ్యారంటే అదంతా ఆర్ఎస్ఎస్ ఘనతేనన్నారు దిగ్విజయ్ సింగ్. అంతేకాదు ఇది ఆర్ఎస్ఎస్ సంస్థ శక్తి అంటూ ఆయన కామెంట్ కూడా రాశారు. అలాగే సదరు పోస్టును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, సోనియా గాంధీలకు ట్యాగ్ చేశారు. కాగా సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాజా పోస్ట్ కాంగ్రెస్ పార్టీలో హల్చల్ చేసింది. అయితే తాను పెట్టిన పోస్టుపై దిగ్విజయ్ సింగ్ వివరణ ఇచ్చారు. వ్యక్తిగతంగా తాను ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకినని ఆయన వెల్లడించారు. అయితే ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్తగా ఉన్న నరేంద్ర మోదీ దేశ ప్రధాని పదవి వరకు ఎదగడంలో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన పాత్రను మాత్రమే తాను ప్రశంసించదలుచుకున్నారని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. అంతేకాదు కాంగ్రెస్ ను కూడా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. కాగా దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు ఆయన సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ దిగ్విజయ్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించలేనని మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేడా స్పష్టం చేశారు. అంతేకాదు గాడ్సే మద్దతుదారులు ఎన్నటికీ గాంధీ అభిమానులు కాలేరని పవన్ ఖేడా కుండబద్దలు కొట్టారు. అలాగే హస్తం పార్టీలో నాయకుల మధ్య ఐక్యత లేదన్న విమర్శలను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ నేతల మధ్య ఎటువంటి విభేదాలు లేవని సచిన్ పైలట్ వెల్లడించారు. కాగా 2024 ఎన్నికల తర్వాత లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అవతరించిన విషయాన్ని సందర్భంగా సచిన్ పైలట్ గుర్తు చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు మరో నాయకురాలు సుప్రియా శ్రీనాథే. ఇదిలా ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్లో దిగ్విజయ్ సింగ్ అండగా నిలిచారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలన్నదే దిగ్విజయ్ సింగ్ పోస్టులోని అంతరార్థమన్నారాయన. అంతే తప్ప దిగ్విజయ్ సింగ్ కు ఎటువంటి దురుద్దేశం లేదని శశి థరూర్ పేర్కొన్నారు. దిగ్విజయ్తో పాటు తాను కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు శశి థరూర్ వెల్లడించారు. ఏదేమైనా దిగ్విజయ్ సింగ్ పోస్ట్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది.